బ్లూ బుక్ అన్నారు కాబట్టి బ్లూ బుక్ ఫాలో అవుతారా? లేదా సుపీరియర్ చెప్పారని చెప్పి ఇంకొక దీనికి వైలేట్ చేస్తారా? సుపీరియర్స్ ఎప్పుడు వైలేట్ చేయమని చెప్పలేదండి. అంటే నేను చేసింది కూడా 2.5 అంటే ఆ మంత్స్ విషయం కాదండి, చేశాను. జనరల్‌గా బ్లూ బుక్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. బ్లూ బుక్కే ఫాలో అవుతాము. అందులో కాంప్రమైజ్ లేదు కదా! ఎందుకంటే వాళ్ళ సెపరేట్ సెక్యూరిటీ డిటాచ్‌మెంట్ ఉంటది కదా! హ్మ్. ఆ వీఐపీ తోటి వచ్చినోళ్ళు ఒప్పుకోరు. బ్లూ బుక్ మనం ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో ఇంకా కానీ అక్కడే కొంచెం ఇష్యూస్ వస్తుంటాయండి. వస్తుంటాయి. కొంచెం పొలిటీషియన్స్ వస్తారన్న పంపండి అంటారు. ఇవన్నీ కూడా హెడేక్స్ ఉంటాయి. అవన్నీ మరి టాక్ట్‌ఫుల్‌గా మీకు తెలుసు టాక్ట్‌ఫుల్‌గా డీల్ చేసినవే అవన్నీ. ఓకే అండి. తర్వాత ఎక్కడికొచ్చి ఐఎస్‌డబ్ల్యూ నెక్స్ట్ ఈ ఈ ఈ పోస్టింగేనండి ఇంకా. క్రైమ్. అంటే ఇంటెలిజెన్స్‌లోని పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూసా నేను. హుహు. ఐఎస్‌డబ్ల్యూ తర్వాత పొలిటికల్ ఇంటెలిజెన్స్ కర్నూలు నాకిచ్చారు మరలా. అచ్చా! ఎందుకంటే కర్నూలు కర్నూలు మీ ఎలక్షన్స్ టైంలోని కర్నూలు రీజియన్ కొంచెం సెన్సిటివ్ అని అది చూడమన్నారు. హుహు. 4 డిస్ట్రిక్ట్స్ వచ్చేవి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి చూశాను. ఇంకా బాగా ఇక్కడ క్రైమ్ ఛాలెంజ్ ఇందాక మీకు ఫస్ట్‌లో క్వెషన్ అడిగా. రకరకాల ఎంఓస్ ఇక్కడికి మీకు ఫేస్ చేస్తుంటారు. మీకు తెలియని ఎంఓ ఒకటి చెప్తా. మీకు తెలిసిన ఎంఓలు చెప్పండి విశాఖపట్నంలో. హెచ్‌బీస్ బర్గ్లరీ ఎక్కువైతుంది. హౌస్ బ్రేకింగ్ చాలా ఎక్కువ అంటే డే ఉంది. హెచ్‌పీ ఉంటా, నైట్ హెచ్‌పీ అంట. నైట్ హెచ్‌బీలు ఎక్కువ, డే హెచ్‌బీలు కూడా జరుగుతున్నాయి. ఏ నైట్ టైంలో? హెచ్‌బీలు డే హెచ్‌బీలు అంటే జనరల్‌గా ఇన్మేట్స్ లేనప్పుడు అండి. ఇన్మేట్స్ యాబ్సెన్స్‌లో జరుగుతున్నాయి ఇవి. ఓకే. అవును. హ్మ్. నైట్ హెచ్‌బీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవేంటంటే లాక్ బ్రేక్ మెయిన్‌లీ లాక్ బ్రేక్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్స్ తోటి మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేయడం, లోపల కూడా బీరువాలు కూడా ఈజీగా వాళ్ళకి ఆ పాయింట్ చూసుకొని అక్కడ పెట్టి సమ్ ఐరన్ రాడ్ తోటి బీరువాలు బ్రేక్ చేయడం. ఇనప బీరువా కూడా సేఫ్ కాదు. అందుకనే మేము ఇప్పుడు సీసీ కెమెరాస్‌ని బాగా సిపి గారు సీసీ కెమెరాస్ డెన్సిటీ పెంచమని ఎవ్రీ డే చెప్తుంటారు మాకు. అందుకనే ఇప్పటికి ఈచ్ క్రైమ్ వింగే 3700 వరకు సీసీ కెమెరాస్ పెట్టించాం. డైలీ అదొక టార్గెట్ లాగా పెట్టుకొని సిపి గారు మాతోటి సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నారు. అంటే ఇప్పుడు నైట్ హెచ్‌పీ ఎక్కువ జరుగుతున్నాయండి. ఐసోలేట్ ఏరియాలో జరుగుతున్నాయా? హార్ట్ ఆఫ్ సిటీ జరుగుతదా? హార్ట్ ఆఫ్ సిటీ అంటే ఇప్పుడు కంచరపాలెం ఏరియా, ఆరిలోవా ఏరియా, ఏ ఏరియా దీనికి ఇంక అక్కడ లేదు. జరగలేదు అనేది లేదు. ఇన్మేట్స్ యాబ్సెంట్ ఉంటే జనరల్‌గా 2 టు మార్నింగ్ 4 ఆ మధ్యలోనే ఎక్కువ జరుగుతుంటాయండి. ఆహ్, మేము అందుకనే ఒకటి సీసీ కెమెరాస్, ఇంకోటి ఎల్‌హెచ్‌ఎంఎస్ అవి కూడా ఉన్నాయి కదా! ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాస్ కూడా మేము ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము. ఓకే. అవి యూజ్ చేసుకోమని పబ్లిక్‌కి మేము చెప్తున్నా. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో కూడా చెప్తున్నా. అయి పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు లేనప్పుడు ఒకవేళ ఎవరైనా బ్రేక్ ఇన్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా పోలీస్‌కి అలర్ట్ వస్తది. మాకు కనిపిస్తదది. వెంటనే మేము వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశం ఉంటది. ప్రివెంట్ చేసే అవకాశం ఉంటది. సో, అచ్చా! ఇంకొక ఎంఓ అండి స్నాచింగ్స్. స్నాచింగ్స్ అండి. స్నాచింగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. లోకల్ వాళ్ళు ఉంటున్నారు. అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటున్నారు. అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి స్నాచింగ్స్ చేస్తున్నారు. స్నాచింగ్స్‌లో నాట్ ఓన్లీ చైన్స్, ఈవెన్ ఫోన్స్ కూడా స్నాచింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కువయింది. బైక్ మీదొచ్చి బెదిరించి స్నాచింగ్ చేయడాలు ఇవన్నీ. కానీ ఎంత జరుగుతున్నాయో అంతే వేగంగా మేము డిటెక్ట్ కూడా చేస్తున్నాం. చాలా డిటెక్షన్స్ ఉన్నాయి. వెంటనే పట్టుకునేవి చాలా ఉన్నాయి కేసెస్. ఇవి కూడా స్నాచింగ్స్ చేస్తున్నారు. వీళ్ళు చాలామంది ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ లేకుండా, సరైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేకుండా, గాంజా తీసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం స్నాచింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. డే స్నాచింగ్స్ కంటే కొంచెం చీకటి డార్క్ ఏరియాస్‌లో జరుగుతున్న స్నాచింగ్స్ కూడా ఎక్కువ అంటే ఉన్నాయి. మీకు ఎక్కువ ఐసోలేట్ ఏరియా ఉన్నాయి కాబట్టి మరి అక్కడ మీ మీ ఏరియా డామినేషన్ ఎలాగుంటదండి? మా బీట్స్ నాట్ లెస్ దెన్ 40 బీట్స్ క్రైమ్ బీట్సే. అవి కాకుండా లా అండ్ ఆర్డర్ బీట్స్ కూడా చాలా ఎక్కువ బీట్స్ రన్ చేస్తున్నాం. అట్లాగే ఇంకా ఫుట్ పాట్రోలింగ్ కూడా చేస్తున్నారు. 4 వీలర్ పాట్రోలింగ్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మా ప్రెజెన్స్ తెలిసేలాగా సిటీలోని ఎన్‌ష్యూర్ చేస్తున్నాం ఓకే. మేము. అంటే జనరల్‌గా క్రైమ్ అనగానే ఇన్వెస్టిగేషన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? డిటెక్షన్‌కి ఇస్తారా? లేదా పబ్లిక్ అవేర్‌నెస్‌కి మీరు ఎక్కువ ఇస్తారా? అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ అది ప్యారలల్‌గా జరుగుతూనే ఉంటది. హ్మ్. అవేర్‌నెస్ కూడా అంతే. ముఖాముఖి అని సార్ పెట్టించారు సిపి గారు.
ముఖాముఖి అని అవేర్నెస్ అన్నమాట. ఒక కొంత గ్యాదరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి మా వాళ్ళు చెప్తారు ఈ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఎలా జరుగుతాయి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. లా అండ్ ఆర్డర్ క్రైమ్ అందరం కూడా ఈ అవేర్నెస్ అంటే గతంలోనే సిపిలో 4 ప్రోగ్రాం పెట్టారు, మార్పు అని, అటువంటివన్నీ కంటిన్యూ అవుతుంటాయంట. అంటే పేరు మార్చాము, మారుతుంది కానీ బట్ కాన్సెప్ట్ అదే. కాన్సెప్ట్ అది జరుగుతుంది.